ఈ మనిషి వచ్చి మన సబ్స్క్రైబర్, ఈ మనిషి నా కోసం అడగని వ్యక్తి లేదంట. నేను ఎక్కడైతే ప్రమోషన్ చేస్తానో, నేను ఎక్కడైతే తిరుగుతానో అక్కడికి పోయి నా అడ్రస్ అనేది అడుగుతాడంట వాళ్ళందరినీ. ఈ మనిషి ఇదంతా తిరక్కన నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ ఇచ్చి నేను కలిసిన చెప్పు మళ్ళీ అయితే మెసేజ్ చేశాడు ఇన్స్టాగ్రామ్ లో. ఇంకా అన్న అంత ప్రేమ చూపించాడు కాబట్టి నేను చెప్పేసిన అన్న ఫుల్ డే నీతో స్పెండ్ చేస్తాను, ఎక్కడికైనా పదం పని అని చెప్పిన. ఫస్ట్ మా అమ్మ దగ్గరికి అయితే తీసుకోబోతాను, ఎందుకంటే మన సబ్స్క్రైబర్లు ఎవరైనా నా దగ్గరికి వచ్చారు కానీ మా అమ్మ దగ్గరికి అయితే తీసుకోబోతాను. మా అమ్మకి శవన పంట ఇష్టం, అలానే 2 గుడి దోశలు, 4 వడలు, 2 ఇడ్లీలు అయితే తీసుకోబోతున్నాను. నేను ఎప్పుడు దోశలు తినేదే కాబట్టి 2 ఇడ్లీలు అయితే తీసుకున్నా. మన సబ్స్క్రైబర్ ఉంటే అన్న ఈ రోజు ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను, ఇంక నేను ఎప్పుడు కలుస్తాను తెలియదు అన్నాడు. సరే ఇంకా పెట్టని చెప్పిన, మన కాదనలేం కదా. నేను ఎప్పుడైతే సెలవు పెట్టుకుని పొద్దునే వచ్చానో అప్పుడే పూజ అనేది మొదలు పెడతాది. ఈ పూజ అయిన తర్వాత మా అమ్మ తింటది. దీంట్లో ఏమన్నది ఏందో శవనప అంటే బలి ఇష్టం మా అమ్మకి. మా అమ్మ కూర్చొని తినడం ఆలస్యం, మా అమ్మ దగ్గర సగం దోశ నాకైతే బేయేసింది. మా ఇంట్లోకి ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే ప్రభాసం లాగా పొట్ట పగిలేలా కడుపు నిండా పెట్టి పంపించాం పోవా. ఈ స్టేటస్లు పెట్టేది, ఈ షేర్ చేసేది ఎవరు నేర్పించే తెలియదు మా అమ్మకి. ఈ ఫేస్బుక్ గానీ యూట్యూబ్ గానీ డిలీట్ చేయాలి నాకు కానీ చిక్కిందంటే. ఏ పెడితే ఆ వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది నాకు మా అమ్మ. అమ్మ మన సబ్స్క్రైబర్ కోసం దమ్ బిర్యానీ చేయమా, అంతలోపల మేము షికారు పోయొచ్చా అని చెప్పి బయట అడుగు పెడితే ఎండ నెత్తి మీద అంత అయితే